నమస్తే. సో, హైడ్రా రోజు రోజుకి ప్రజల్లో హైడ్రా భయమైతే పుట్టుకొస్తుంది. సో, ప్రజల్లో వ్యతిరేకత కూడా మొదలైంది. హైడ్రాకి హైకోర్టు కూడా కొద్దిగా గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో, మరి దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాంపల్లి కాన్షియస్ అయినటువంటి నవీన్ కుమార్, బీఆర్ఎస్ కాన్స్టిట్యుయెన్సీ. సో, నవీన్ కుమార్ గారు చెప్పండి. సో, హైడ్రా మీద ఎట్లా జరుగుతుందంటారు అసలు? ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిపోయింది. ఏదైతే ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు అని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే ప్రమాణం చేశాడో 100 రోజులలో ఈ హామీలను తీరుస్తానని, అవి కప్పిపుచ్చుకోవడానికి హైడ్రా అనే డ్రామా తెచ్చి ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల వ్యతిరేకత పొందుతుంది ఇప్పుడు ప్రభుత్వం. ప్రజాపాలన ఎక్కడ కూడా కనిపించట్లేదు. గరీబ్ల పొట్టగొట్టి ఈరోజు ఇప్పుడు ఉన్న మూసి ప్రాంత ప్రజలని డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అది మా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న టర్మ్లో ఆ ఇల్లులు అనేది కట్టించడం జరిగింది. ఈరోజు అదే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. మీరు నిర్మించలేరు ఇప్పటివరకు. నిర్మాణం చేయండి, కూల్చడం కాదు. ఏ ప్రభుత్వం అయినా నిర్మించాలి. ఎప్పుడు కానీ అభివృద్ధి వైపు అడుగులు పడాలి తప్ప ప్రజలని వాళ్ళ రోదన, వాళ్ళ ఏడుపులు మీరు వింటే ఈరోజు ఫీల్డ్ మీదకి ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజాపాలన అన్నాడు, ఇప్పుడేమో ప్రజాపాలన లేదు. వాళ్ళు రుణమాఫీ మీద ఏదైతే ప్రజా సేకరణ తీసుకోవాలని రైతులందరినీ పిలిచి వాళ్ళని అందరితో సమీక్ష చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళతో ఒపీనియన్ ఎందుకు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కూడా అవైలబుల్ లేరు. మంత్రులు రావాలి, ముఖ్యమంత్రి రావాలి, అక్కడికి వచ్చి ప్రజల సమస్యకు అనుకోవాలి. ఫస్ట్ మేము ఇక్కడికి మారుస్తున్నాము, మళ్ళీ ఇది సరైన నిర్ణయమా కాదా అని చెప్పి దానికేమో నిర్ణయం తీసుకుని నిర్ణయం అవసరం లేదా? నిర్మించడం చాలా కష్టకరమైన విషయం. ఎందుకంటే రూపాయి కూడబెట్టి మధ్య తరగతి పేదవాళ్ళు నిర్మించుకున్న ఇల్లులు అవి. పేదవారికి కళ, సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళని ఒక 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి కట్టించిన ఇల్లులని మీరు నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించలేదు. ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారు. ఆ ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్న స్కీమ్ మీద మీరు ఫస్ట్ వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళకి డబ్బులు కేటాయిస్తారా లేదా స్థలాన్ని కేటాయిస్తారా? ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి దాని తర్వాత డిమాలిజేషన్ అని చేయాలి. వాళ్ళని ఏది చెప్పకుండా ఇంటికి నోటీస్ రాదు, వాళ్ళ అన్నకేమో నోటీస్ పోతుంది. బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా అధికారం ఉన్న వాళ్ళంతా కూడా ఇలాంటి అంటే వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు అప్రూవల్ ఇచ్చారు, అలా అప్రూవల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వీళ్ళు అమాయకులు బలైపోతున్నారు కదా అని అంటున్నారు. లేదండి, అప్పుడు కూడా ప్రజల సేకరణ తీసుకొని అక్కడ ఫీల్డ్ మీదకి పోయి ఎంక్వైరీ చేసి వాళ్ళ అర్హులు అయితే వారికే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది తప్ప అర్హులు లేని వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు 7 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. మేము గతంలో 7 లక్షల అప్లికేషన్లు వస్తే అలా లక్ష చిల్లర వరకు పంచడం జరిగింది. ఇప్పుడు కూడా అవే ఇల్లులు. మళ్ళీ అసెంబ్లీ సాక్షికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అన్నారు అసలు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టడమే లేదు, నిర్మించడమే లేదని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికైనా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? ఇలా వీళ్ళు ఏమన్నా కట్టిరా రాత్రి? మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు ఏవి? ఇందిరమ్మ ఇల్లులు వీళ్ళు ఇచ్చిన స్కీమ్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లులు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని డబ్బు రూపంగా సాయం అందుతారా లేకపోతే స్థలాన్ని కేటాయిస్తారా? ఫస్ట్ కేటాయించిన తర్వాత పేద ప్రజలను అక్కడికి మరలించిన తర్వాత డిమాలిషన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరోవైపు ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ కూడా ఇప్పుడు సెన్షన్గా మారింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? వాళ్ళకి పని లేదు, పాట లేదు. మంత్రులకు ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల పైన విమర్శన చేయాలి. ఎలాంటివి దానికి ఆధారాలు లేదు. బట్టగాల్చి మీదేసిరు, బుడద జల్లాలి. ఎంతసేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని తిట్టడమే మంత్రుల పని. ఇట్లాంటి పాలిటిక్స్ ఎప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. మనం ఆంధ్రలో చూస్తుంటాం ఇలాంటి రాజకీయం, కానీ ఇలాంటి రాజకీయం అనేది తెలంగాణలో లేకుండే. ఎలక్షన్ అయిపోయిందా అభివృద్ధి వైపు మేము చెప్పుకోవడానికి ఉన్న సెక్రటరియట్ కట్టాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా మేము వెళ్ళాం, డిమాలిజేషన్ కాదు. ఈ ప్రభుత్వం డిమాలిజేషను లేకపోతే ప్రభుత్వం నుండి ఇక్కడ అపోజిషన్ పార్టీలను ఎంతసేపు ఏదో ఇప్పుడు ఆమె మొన్న బాధపడ్డదే ఒక స్త్రీని, నన్ను ఏది బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేస్తారు లేదంటే వాళ్ళు వీళ్ళని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆమె ఎవరిని కించపరిచేలా మహిళనే కదా, ఒక పేరు తీసుకోవద్దు కదా. ఒక ఆమెకి స్టార్డమ్ ఉన్న హీరోయిన్ కాబట్టి, స్టార్డమ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి. ఎందుకంటే నాగార్జునని వీళ్ళు డిమాండ్ చేసి రెన్ కన్వెన్షన్ని కూల్చేటప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా 200 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేసిండు. అవి ఇవ్వలేనందుకు వాళ్ళ ఫ్యామిలీని బ్లేమ్ చేయడానికి అక్రమ ఈ ఏదైతే వ్యవహారం ఉందో ఇది కేటీఆర్ గారికి, సమంత గారికి అన్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిల్లర రాజకీయం పరంగా ఈరోజు కొండా సురేఖ గారు ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి జరగొద్దు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చిరంజీవి గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు, నాని గారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు. ఇలాగే ఖండించాలి. ఈ
ఈ ప్రభుత్వానికి చాదన్ కాదు పరిపాలన చేయడం, ఎంతసేపు బట్టగాల్చి మీద వేయడం, ఇదే ప్రభుత్వంకి తెలిసిన పని.